కని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకుంటున్న సంగతి తెలిసిందే. బాబు తాలూకా కేసుల క్లోజింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాటిని ఎందుకు మూసేస్తున్నారో తెలియచేయాలంటూ మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనపై నమోదైన కేసులను క్లోజ్ చేయించుకుంటూ క్లీన్ చిట్స్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసుల మూసివేతలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఆయనపై గల కేసులను ఎందుకు మూసివేశారో పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలి అంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి ఒక్కో కేసును క్లోజ్ చేస్తూ ఏసీబీ కోర్టులో సిఐడి తన రిపోర్టు దాఖలు చేయడం, వెంటనే ఏసీబీ కోర్టు ఆ కేసులను కొట్టివేయడం అనేక అనుమానాలకు తావిస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది హైకోర్టు. పిటిషనర్ తరపున జడ శ్రవణ్ తన వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధుల కేసులు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉన్నప్పటికీ ఏసీబీ న్యాయస్థానం హడావుడిగా బాబుపై కేసును మూసివేసిందని హైకోర్టుకు తెలిపారు న్యాయవాది జడ శ్రవణ్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలి అన్నారు. కానీ అందుకు విరుద్ధంగా తన పరిధి కాకపోయినా బాబుపై కేసులను క్లోజ్ చేస్తూ ఏసీబీ న్యాయస్థానం హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చింది అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఆయనపై కేసులు మూసివేయడం చట్ట విరుద్ధమని న్యాయవాది జడ శ్రవణ్ హైకోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బాబుపై కేసుల ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు తమకు సమర్పించాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసులు ఎందుకు మూసివేశారో పూర్తి వివరాలు సమర్పించాలి అంది. కేసును ఏ సందర్భంలో మూసివేశారో పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలి అని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది హైకోర్టు.